వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏయూ విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు, ప్రియాంక దండి. పెదగంట్యాడలో అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలి. వాలంటరీ విధుల నుండి వెంటనే విముక్తి కల్పించాలి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ శిబిరం. గాజువాక కనితి రోడ్లో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్. పండుగ వేళ విద్యార్థులకు కానుక ఇచ్చిన కూటమి ప్రభుత్వం. బీసీల ప్రగతిని అడ్డుకోవడమే వైసీపీ రాజకీయం. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా నిలదీశాము వైసీపీ. అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ తర్వాత చిరంజీవి ఏదైతే చెప్పారో అది 100కి 100% సత్యం. ఆర్ నారాయణమూర్తి. ఏయూ విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు, ప్రియాంక దండి. విశాఖకు గర్వకారణం ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఎంతో మంది గొప్పవాళ్లు ఇక్కడ చదువుకొని దేశ ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులుగా ఎదిగారని, అలాంటి విశ్వవిద్యాలయాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి ఆరోపించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు రాజకీయ కోణం ఉందని అనడం దారుణమని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేసింది, అప్పుడు సమర్థించారు. ఇప్పుడు సామాన్య విద్యార్థులు వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయకండి, ఆంధ్ర యూనివర్సిటీలో సదుపాయాలు పెంచండి, ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వండి, అంబులెన్స్ ఇవ్వండి, చనిపోయిన మణికంఠకు న్యాయం చేయమని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని, మణికంఠ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రియాంక డిమాండ్ చేశారు. నమస్తే, నేను ప్రియాంక దండి, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. విశాఖపట్నానికి గర్వకారణం ఆంధ్ర యూనివర్సిటీ. ఎంతోమంది మహానుభావులను, గొప్ప రాజకీయ నాయకులను, ఇంజనీర్లను, డాక్టర్లను, సైంటిస్టులను తయారు చేసిన ఘనత ఆంధ్ర యూనివర్సిటీది. మరి ఈరోజు అంత గొప్ప యూనివర్సిటీ మీద గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ కుట్ర నడుస్తూ ఉంది. మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వమేమో పెదగంట్యాడలో అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలి. పెదగంట్యాడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు యుఎస్ఎన్ రాజుతో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో పోస్టర్ రిలీజ్, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ అదానీ అంబుజా సిమెంట్స్ కంపెనీ సాగర తీరం జనావాసాలకు మధ్య ఏర్పాటు వలన గంగవరం, పెదగంట్యాడ మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం, సింధియా మొదలు శ్రీహరి వరకు గల విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు 10 లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుంది. ఈ పరిశ్రమ వలన గాలి, నీరు, భూగర్భ జలాలు కలుషితమవుతాయి. శబ్ద కాలుష్యం పెరుగుతుంది. భారీ వాహన రాకపోకలు పెరిగి ప్రమాదాలు పెరుగుతాయి. ప్రాణ నష్టం అధికమవుతుంది. ఈ ప్రాంతం గుండా ప్రతిరోజు కొన్ని వేల మంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరికి రక్షణ ఉండదు. ఈ పరిశ్రమకు కేటాయించదలిచిన భూముల్లో వృక్షాలు, కొన్ని రకాల వన్యప్రాణులు కనుమరుగవుతాయి. అదానీ గంగవరం సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం వాలంటరీ విధుల నుండి వెంటనే విముక్తి కల్పించాలి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సోమవారం బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఎదురు బాపట్ల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. తమ పని గంటల ముగిసిన తర్వాత కూడా సర్వేల పేరుతో అధిక పని చేస్తున్నారని, దీనివల్ల ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు రాష్ట్ర జేఏసీ సభ్యులు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 5.5 సంవత్సరాలుగా గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈ రోజున మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవంకి భంగం కలుగుతుంది. ఎందుకంటే డోర్ టు డోర్ సర్వేలు అని చెప్పి ప్రతి వారానికి ఒక సర్వే చేస్తున్నారు. దాంట్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఫీల్డ్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేశాం. అయినప్పటికీ ఇంతవరకు మాకు వాటి నుంచి విముక్తి లేదు. గతంలో వాలంటీర్లు ఉండి ఆ సర్వేలు చేసేవారు. ఇప్పుడు అదే బాధ్యత మాకు అప్పచెప్పారు. అంతమంది వాలంటీర్లు కేవలం 50 ఇళ్ళుగా మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీకి 200 ఇళ్ళు వరకు వస్తున్నాయి. దాంతోపాటు 200 నుంచి 300 ఇళ్ళు వస్తున్నాయి. దాంతోపాటు రెగ్యులర్ డ్యూటీస్ కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు చాలా పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అదేవిధంగా ఒక సచివాలయ ఉద్యోగం మీద ఎక్కువ మంది అధికారులు పర్యవేక్షణ చేయడం వల్ల అనేక వర్క్స్ ఉంటున్నాయి. మల్టిపుల్ టాస్క్లు ఉండడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల అందరూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల కొన్ని చోట్ల బలవన్మరణాలు కూడా పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సచివాలయ ఉద్యోగులకి డోర్ టు డోర్ సర్వేల నుంచి అట్లాగే వాలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలి. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. రెండోదిగా మాకు సచివాలయ ఉద్యోగులకు మొదట్లో 15,000కి ఉద్యోగం చేసాం. ఆ టైంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా వేరు ఉద్యోగాలను చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా 15,000కి కాంప్రమైజ్ అయ్యి ఎంతో నిబద్ధతతో కరోనా టైంలో డోర్ టు డోర్ సర్వే అందించాము. ప్రభుత్వం అప్పటికి ఏ విధమైన గుర్తింపు ఇవ్వనప్పటికీ మాకు రావాల్సిన ప్రమోషన్స్ అట్లాగే విశాఖ గాజువాక స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక కనితి రోడ్డులో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక కనితి రోడ్లో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు విచ్చేసి హాస్పిటల్లో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. చిన్నపాటి ఇబ్బంది తలెత్తినా సమీప వైద్యులను సంప్రదించి తగు సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. స్వస్థ నారీ అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అందుకోసమే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, గోమాడ వాసు, రంగనాయకులు, నాగరాజు, వైద్యులు, హేమలత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు ఈ నెల 17వ తారీఖున జరిగింది. ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్వస్థ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఎవరైతే మన భారతదేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలు ఉన్నారో వారందరికీ ఉచితంగా గవర్నమెంట్ పిహెచ్సిలో ఉచితంగా వాళ్ళకి పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో కనితి రోడ్డు పాత మున్సిపల్ ఆఫీస్ ఉన్నటువంటి టీసీలో డాక్టర్ పండుగ వేళ విద్యార్థులకు కానుక ఇచ్చిన కూటమి ప్రభుత్వం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ఒక్క పథకానికి కూడా మా పేర్లు పెట్టుకోలేదు, కానీ గత ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టుకున్నారని మండిపడ్డారు. కిట్స్ అని ఇలా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవాళ
టీచర్స్ కూడా అడుగుతా ఉన్నారు. మొన్న కూడా ఎమ్మెల్యేలు కొంతమంది అడిగారు. సన్నబియ్యం పెట్టిన తర్వాత డిమాండ్ పెరిగింది, బియ్యం సప్లై కూడా పెంచండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే గతంలో పిల్లలు ఆ దొడ్డ బియ్యం తినలేక, స్కూల్లో తినక కొంతమంది స్కూళ్ళు మానేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్ట్రెంత్ పెరుగుతుంది, అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు, దానివల్ల డిమాండ్ కూడా పెరిగిందని చెప్పి మరి గ్రామాల నుంచి మాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. అంటే ఇవాళ ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. రుచికరమైనటువంటి భోజనం, పోషకాలతో కూడుకున్నటువంటి భోజనం ఇవాళ పిల్లలకు అందిస్తూ ఉన్నారు. అలాగే మొన్న తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంటికి ఒకటి ఇచ్చి అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇంటికి ఒకరికి ఇస్తే అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా? పనికి వెళ్ళాలా? ఒకళ్ళే చదువుకోవాలా? అందుకనే ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఈ ప్రభుత్వం బీసీల ప్రగతిని అడ్డుకోవడమే వైసీపీ రాజకీయమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నేతలకు బుద్ధి చెప్పినా సరే వాళ్ళ తీరు మారట్లేదు అని మండిపడ్డారు. చంపటం, వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం, లేకపోతే బడుగు బలహీన వర్గాలను మొత్తాన్ని కూడా వీళ్ళు అసలు మనుషులే కాదు, జీవించడానికే హక్కు లేదు అన్నట్టుగా ఎట్లయితే ప్రవర్తించారో ఇప్పుడు కూడా అధికారం కోల్పోయి దాదాపు 15 నెలలు అవుతున్న తర్వాత, సంవత్సరంన్నర అవుతున్న తర్వాత కూడా వీళ్ళలో ఏ మార్పు రాకపోవటం అనేది వీళ్ళు అసలు మనుషులా కాదని చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను. ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి రాష్ట్రంలో ప్రజలందరిపైన ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆ జగన్మాత కరుణ కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరిగిందని చెప్పాలి. మనం ముందుగా ఆయనకి బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఏడాది ముఖ్యంగా మన సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మన మధురవాడ సాంబశివరావు గారు, అదేవిధంగా ఈశ్వరరావు గారు, మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, సెక్రటరీ మదన్ గారు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్షులు మన జగన్మోహన్ గారు, కొడతా శ్రీనివాస్ గారి మధ్య మనతో అసోసియేషన్ అయ్యారు. ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్కి. ఆయనకి ఈ 6 శాసనమండలి సమావేశాల ద్వారా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాగళాన్ని వినిపించామని, ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా నిలదీశామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు తెలియక పిచ్చి వాగడం అంతా వాగుతున్నారు. వాళ్ళ ఇప్పుడు కూడా వాళ్ళ విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కలవడం కూడా జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది. సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ తాలూకా స్పందన ఏంటి ఈ విషయం మీద టోటల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకండి.
చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నానుమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని